అత్తమ్మ బావ రండి కూర్చోండి. నాన్న అత్తమ్మ వాళ్ళు వచ్చిర్రే. అక్క అంత బాగా నానే కూర్చోలే. ఏదో తమ్ముడు అట్లున్నావు. కూర్చో అక్క. అక్క అల్లుడా నా బిడ్డ తప్పైంది, నన్ను క్షమించండి. అయ్యో మామయ్య, మీరేం తప్పు చేశారని చెప్పేసి దండం పెట్టి క్షమించాలని చెప్పేసి అడుగుతారు. తప్పు చేసిన జానకే మంచిగా ఉన్నది, మీరెందుకు అంతగానో బాధపడతారు మామయ్య? అల్లుడు నా బిడ్డని చిన్ని పెళ్లి చేద్దాం అనుకున్నా. అసలే నీ కాలు మంచిగా లేదా, మంచిగా చూసుకుంటున్నాను నేను అనుకుంటే అది మొదలకే మోసం చేసింది. ఏదో నీ బిడ్డ అట్లా చేసిందని బాధపడుతున్నావా తమ్ముడా? నా కొడుకు నీ బిడ్డను చేసుకుంటేనే అల్లుడు అవుతాడా, లేకుంటే కాడా? తమ్ముడా నువ్వేనాడుకున్నా నా తమ్మునివే, నా కొడుకు నీకు అల్లుడే. మనది రక్త సంబంధం, మన కట్టె కాలేదాకా మనం కలిసే ఉందాం. నువ్వు అనేది కరెక్టే అక్క, మన రక్త సంబంధం నీ కాదంటలేను. కానీ చిన్నప్పటి నుంచి దానికి పాలిచ్చి సాత్వి చేతివి, తల్లి లేకుండా దాని బాధ్యత తీసుకుంటుంది. అయ్యో నా బిడ్డని అయితే కొంచెం అల్లుడు సుఖపడతావు నువ్వు సుఖపడతావు అనుకుంటే అది మొదటికే మోసం చేసే. ఎవరికైనా బాధ ఉంది దాని ఏం చేద్దాం తమ్ముడా, వెనకటి కాలం ఇది ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళే చేసుకుంటారు. మామయ్య ఇప్పుడు జానకి నన్ను పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నా మీన మామవు నువ్వు, ఓకేనా? నువ్వు పెళ్ళి ఆమె నన్ను చేసుకోకపోయినా కూడా ఏం కాదు, కానీ మనం మాత్రం ఎప్పుడు మామ అల్లుళ్ళమే జీవితాంతం. మనమైతే ఇట్లనే కలిసి ఉంటాం, నువ్వు ఏం అందుబడకు. అల్లుడు ఈ మాట మాట్లాడినావు నాకు కడుపు నిండినట్టు అయింది. కానీ దాని రాత్రి ఎట్లా రాసి పెట్టిండో దాన్నే మెల్లగా ఏదో ఒకటి చేసి నచ్చచెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అల్లుడు నా బిడ్డ తెలుసో తెలియకో తప్పు చేసింది. ఒకవేళ అది దాని మనసు మార్చి మళ్ళీ ఆయన ఒప్పుకుంటే మొత్తం నువ్వు కంపల్సరీ పెళ్లి చేసుకోవాలి. ఏంది నాన్న నువ్వు వచ్చిన బయటనే కూర్చోబెట్టి ముచ్చట పెడతాను. అయిందేదో అయిపోయింది, కానీ అత్తమ్మ లోపలికి రండి, అన్నం కూర ఏం తిందురు. సరే బిడ్డ. అల్లుడు అక్క ఇంట్లో అంతా భోజనం చేతురాలి. హరి, దివ్యకు పెళ్లి చేసే వయసు వచ్చింది కదా, మరి ఆ పెళ్లి బాధ్యతలన్నీ నువ్వే తీసుకుంటావా? అంతే కదా ఆంటీ, మాకు ఎవరున్నారు? మా తగ్గట్టు ఒక మంచి సంబంధం చూసి దివ్యకు పెళ్లి చేయాలి. అవునా హరి, మరి ఏమైనా సంబంధాలు చూసి స్టార్ట్ చేసినావా? ఆంటీ ఒకటి రెండు సంబంధాలు చూసినాం. ఆ వచ్చిన వాళ్ళు మీకు తల్లిదండ్రులు లేరు అని చెప్పేసి అడ్డైపోతున్నారు ఆంటీ. ఇక చూడాలి ఈ సంబంధాలు. అవునా హరి, దివ్య ఏం బాధపడకురా, నీ తలరాత అట్లా రాసినందుకు నీకు మంచిగా అర్థం చేసుకునే భర్త వస్తాడు. బాధేం లేదంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నన్ను మంచిగా అర్థం చేసుకున్న పర్సన్ వచ్చి నన్ను హరిని బాగా చూసుకుంటే చాలు. అదేరా, మీకు తల్లిదండ్రులను ఆ భగవంతుడు దూరం చేసినందుకు వాళ్ళకన్నా మంచిగా చూసుకునే భర్త వస్తాడు.